చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చిన కేశినేని నాని గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మేరకు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటన కూడా చేశారు. తాజాగా నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవను మాత్రం విడవలేదని స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని పేర్కొన్నారు నాని. గత 10 ఏళ్లు ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగకుండా పనిచేశానని వ్యాఖ్యానించారు. తనకు బెజవాడ అంటే పిచ్చి అని అన్నారు. విజయవాడ తనకు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిందని, నగర అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడి ఉంటానని తెలిపారు. అసాధ్యం అనుకున్న దుర్గగుడి ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీతో కలిసి సాకారం చేశానని చెప్పుకొచ్చారు. కాగా గతంలో తాను అనేక పనులు చేసినా వాటిని విస్మరించారని కేశినేని నాని విచారం వ్యక్తం చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.